హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకు రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి మేనేజ్మెంట్ ట్రైనీస్, ఇంజనీర్స్, ఆపరేటర్స్ అండ్ అదేవిధంగా జూనియర్ ఫైర్మెన్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. ఏపీ అండ్ తెలంగాణ ఆస్పిరెంట్స్ అందరూ కూడా హైలీ యూటిలైజ్ అయ్యేటటువంటి బి అండ్ బీటెక్ ఎలిజిబిలిటీ తోటి యొక్క ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని. సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రిక్రూట్మెంట్ ట్యాబ్లోకి రాగానే మనకి ఇక్కడ డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి రేపటి నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు, జూలై 15 దాకా. అయితే మనకి ఇంకా ఇక్కడ అప్లికేషన్ లింక్ అనేది యాక్టివేట్ చేయలేదు. సో మనకు రేపు మార్నింగ్ 8కి యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకు వచ్చినటువంటి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని చెక్ చేద్దాం. అడ్వర్టైజ్మెంట్ అయిపోయిన తర్వాత మనకు రేపటి నుంచి అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఆ యొక్క ట్యాబ్ యొక్క డేటా కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఒక పోస్టులన్నింటిని కూడా ట్రాంబేలో భర్తీ చేయడం జరుగుతుంది, అంటే ముంబైలో. సో ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీ ఫ్రెండ్స్. సో మనకి ఇది మణిరత్న, నవరత్న లెవెల్ ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు పోస్ట్ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీస్, అదేవిధంగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ లాంటి టోటల్ డేటాని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్. సో ఇది మనకు మొత్తం కూడా బి ఆర్ బీటెక్ లెవెల్లో భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ తీసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్. సో కెమికల్ కనుక తీసుకుంటే బి ఆర్ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా 60 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ యొక్క డేటా. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క అపరేజ్ లిమిట్ వచ్చేసి 25 years ఫర్ ద ఓసీ, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఓబీసీ రిలాక్సేషన్. అండ్ అకాడమిక్ మినిమం స్కోర్ వచ్చేసి 60% అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ బాయిలర్. సో బాయిలర్ కనుక తీసుకుంటే బి ఆర్ బీటెక్ ఇన్ కెమికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా వీళ్ళకి టోటల్గా 21 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అండ్ ఏజ్, అదేవిధంగా మినిమం పర్సంటేజ్ ఇవంతా కూడా మనకు సేమ్ యాస్టీస్గా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మెకానికల్. సో మెకానికల్ కనుక తీసుకుంటే 48 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. సో దీంట్లో మనకు బి ఆర్ బీటెక్ ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ అదేవిధంగా ఎకనామిక్ స్కోర్లో 60% మార్క్స్ అని వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 25 years ఫర్ ద ఓసీ, ఎస్సీ ఎస్టీకి 30 years, ఓబీసీకి 28 years అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్. సో ఎలక్ట్రికల్కి 22 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. బి ఆర్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ అదేవిధంగా సేమ్ యాస్టీస్కి ఇక్కడ డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇన్స్ట్రుమెంటేషన్కి 35 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. దీంట్లో బి ఆర్ బీటెక్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ ఇంజనీర్స్. సో ఇంజనీర్స్ కనుక తీసుకుంటే కెమికల్, బి ఆర్ బీటెక్ ఇన్ కెమికల్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ కనుక తీసుకున్నట్లయితే 35 years దాకా మెన్షన్ చేయడం జరిగింది. పోస్టులన్నీ కూడా మనకు ఓబీసీకి ఉండడం జరిగింది కాబట్టి ఓబీసీ కేటగిరీలోనే మనకు డేటా ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా మినిమం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్కి ఎక్స్పీరియన్స్ అనేది లేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఇంజనీర్స్ మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ నుంచి మనకు డేటా అనేది అప్డేట్ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ ఆఫీసర్. సో ఆఫీసర్ కనుక తీసుకుంటే ఎంబీఏ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ ఎంబీఏ లేదా ఎంఎంఎస్ కానీ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ మొత్తం మీద మనకు 10 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అండ్ అదేవిధంగా వీళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయితే డేటా ఉంటుంది. 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్, అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ సంబంధించి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఆఫీసర్. సో అసిస్టెంట్ ఆఫీసర్ మార్కెటింగ్ సంబంధించి బీటెక్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళ అర్హులు లేదా డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అండ్ ఎక్స్పీరియన్స్ 4 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడతో మనకు 220 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా చిన్న లెవెల్ అయినటువంటి పోస్టులు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఆపరేటర్ ట్రైనింగ్ కెమికల్ సంబంధించి 125 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అర్హులు. అదేవిధంగా మినిమం పర్సంటేజ్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్. అండ్ ఒకవేళ ఈ యొక్క పోస్ట్కి ఈ యొక్క క్యాడర్లో ఎలిజిబిలిటీ లేకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంకో క్యాడర్లో ఇవ్వడం జరిగింది. డిప్లొమా ఇన్ కెమికల్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బాయిలర్ ఆపరేటర్. సో బాయిలర్ ఆపరేటర్ కనుక తీసుకున్నట్లయితే ఎస్ఎస్సితో పాటు బాయిలర్ అటెండెంట్ వర్క్ చేసిన వాళ్ళ అర్హులు. మినిమం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. లేదా ఐటీఐ ఇన్ బాయిలర్ అటెండెంట్ చేసిన వాళ్ళైనా కూడా దీనికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ జూనియర్ ఫైర్మెన్. సో జూనియర్ ఫైర్మెన్ కనుక తీసుకుంటే 10th పాటు 6 months ఉండేటటువంటి ఫైర్మెన్ కోర్స్ అనేది చేసిన వాళ్ళ అర్హులు. సో ఈ విధంగా మనకు పోస్టులు వాటి యొక్క డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అయితే బి ఆర్ బీటెక్ సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి కేటగిరీలో మెకానికల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి మెకానికల్కి ఇక్కడ మనకు 2 types అయినటువంటి ఛాన్సెస్ ఇవ్వడం జరిగింది.
నెంబర్ 1 వచ్చేసి ప్యూర్ మెకానికల్, ఇంకొకటి వచ్చేసి మనకి దాంట్లో ఇన్బిల్ట్ అయినటువంటి డేటా. అండ్ ఇప్పుడు మనం వీటి యొక్క సెలక్షన్ ప్రొసీజర్, వాటి యొక్క డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా రిజర్వేషన్, రిలాక్సేషన్. సో మనం పైన డిస్కస్ చేసుకున్నాం కదా రిలాక్సేషన్ అనేది. అండ్ అదేవిధంగా కట్ ఆఫ్ డేట్ కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది June 30 లోపు అయితే మీకు కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ అనేది యాజ్ పర్ ద డేట్ అండ్ 31/7/2020 ప్రకారం వీలైతే కన్సిడర్లోకి తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్, ఇంజనీర్స్, ఆఫీసర్ కేటగిరీ వాళ్ళకి 1000 రూపాయలు అయితే మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా వర్కర్స్ పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 700 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫీ రిలాక్సేషన్ కనుక తీసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్సైజ్ సర్వీస్ మెన్కి అయితే ఫీ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో మేల్ అండ్ ఫీమేల్ అనేటటువంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళంతా కూడా ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ శాలరీస్. సో శాలరీస్ కనుక తీసుకుంటే ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా మనకు పర్ మంత్లీ 30,000 అయితే ఇస్తున్నారు. తర్వాత మీరు పర్మనెంట్ అవ్వడం జరుగుతుంది. పర్మనెంట్ అయితే మీ యొక్క బేసిక్ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 దాకా అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీకు అన్ని ఎలవెన్సెస్ అన్ని కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది, వాటి యొక్క డీటెయిల్ డేటా. అండ్ అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించి డీటెయిల్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆపరేటర్, బాయిలర్, జూనియర్ ఫైర్మెన్ వాటి యొక్క శాలరీస్ యొక్క డేటా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. సో సెలక్షన్ ప్రాసెస్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్, ఇంజనీర్స్, ఆఫీసర్స్ కనుక తీసుకుంటే ఆన్లైన్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. అండ్ అదేవిధంగా ఆపరేటర్ ట్రైనింగ్, బాయిలర్ ఆపరేటర్, జూనియర్ ఫైర్మెన్కి మాత్రం ఆన్లైన్ టెస్ట్తో పాటు ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. వీళ్ళకేం ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది, వీళ్ళకేం ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. సో ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ యొక్క డేటా డిస్కస్ చేద్దాం. సో ఆన్లైన్ టెస్ట్ కనుక తీసుకుంటే ఈ యొక్క అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ కనుక తీసుకుంటే మన యొక్క ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ అయితే కేటాయించడం జరుగుతుంది. అయితే ఎగ్జామ్ అనేది మనకు హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మన యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది నాట్ ప్రిఫరబుల్. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటాలకు వెళ్ళిపోదాం. సో ఆన్లైన్ టెస్ట్ అనేది మనకు 2 పార్ట్స్ ఉంటుంది. నెంబర్ 1 వచ్చేసి మన యొక్క కోర్స్ సంబంధించినటువంటి డేటా. అదేవిధంగా నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి జనరల్ అవేర్నెస్ బేస్ పైన ఉంటుంది. అండ్ పార్ట్ ఏ, పార్ట్ బి మొత్తం ఎగ్జామ్ వచ్చేసి మనకు 90 మినిట్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ అదేవిధంగా 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 50 క్వశ్చన్స్ అనేవి మన యొక్క అకాడమిక్ సంబంధించినటువంటి డేటా. అదేవిధంగా రిమైనింగ్ 50 క్వశ్చన్స్ కనుక తీసుకుంటే జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్ సంబంధించి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరిగింది. ఆ యొక్క నెగిటివ్ మార్కింగ్ పర్సెంటేజ్ అయితే ఇవ్వలేదు, కాకపోతే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరిగింది. అయితే మనకు పార్ట్ ఏ ఏదైతే మన యొక్క కోర్ ఉంటుందో అది ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా పార్ట్ బి ఏదైతే ఉంటుందో దానికి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. అంటే మొత్తం మీద 150 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా టెస్ట్కి వెళ్ళేటప్పుడు రిక్వైర్డ్ అయినటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా వాటి యొక్క డీటెయిల్ డేటా అంటే ఫోటో ఐడెంటిటీ కార్డు కానీ, అదేవిధంగా హాల్ టికెట్ అండ్ అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ. సో పర్సనల్ ఇంటర్వ్యూ సంబంధించి ఒక పోస్ట్కి 7 చొప్పున అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా SMS అదేవిధంగా ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ చేస్తారు. మన యొక్క కోర్ బేస్ పైన అదేవిధంగా లైవ్ అప్లికేషన్స్ బేస్ పైన ఇంటర్వ్యూ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఆ యొక్క ఇంటర్వ్యూలో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి మనకైతే పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ సంబంధించి ఇక్కడ మన డీటెయిల్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క ట్రేడ్ టెస్ట్ సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటారో అంటే ఈ యొక్క ఫైర్మెన్ కానీ, అదేవిధంగా ఈ యొక్క ఆపరేటర్ కానీ వాళ్ళంతా కూడా ఈ యొక్క టోటల్ డేటాని చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకు మేనేజ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి 150 మార్క్స్లో కనుక తీసుకుంటే ఓన్లీ 80% మార్క్స్ వీళ్ళు ఇక్కడ వెయిటేజ్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలో చేసినటువంటి పర్ఫార్మెన్స్కి 20%, ఓవరాల్గా 100%కి వీళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఉన్నటువంటి వేకెన్సీస్ వాటి యొక్క కేటగిరీ వైజ్గా అదేవిధంగా జెండర్ వైజ్గా ఉన్నటువంటి రోస్టర్ పాయింట్ బట్టి మనకైతే పోస్టింగ్స్ అనేవి అలాట్మెంట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ మనకు 100% ఇవ్వడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ మాత్రమే కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ అదేవిధంగా పోస్టింగ్లోకి ఎక్కే ముందు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫిజికల్ ఎగ్జామినేషన్, ఆడియోమెట్రీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, అదేవిధంగా విజన్ టెస్ట్, ఐ టెస్ట్ ఇవన్నీ కూడా మనకు అక్కడ ఉండడం జరుగుతుంది. వాటన్నింటిని కూడా వాళ్ళు కన్సిడర్లోకి తీసుకుంటారు. రేపటి నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్ చేసేటప్పుడు రిక్వైర్డ్ అయినటువంటి డాక్యుమెంట్స్ ఫోటో, సిగ్నేచర్, అదేవిధంగా రిలివెంట్ అయినటువంటి అకాడమిక్ అదేవిధంగా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అదేవిధంగా మన యొక్క సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో మాత్రం ఉండకూడదు. సో మీరు సిగ్నేచర్ చేయాలి కానీ క్యాపిటల్లో మీ యొక్క నేమ్ అనేది రాస్తే మాత్రం దే ఆర్ నాట్ యాక్సెప్ట్. అదేవిధంగా ఈ అప్లికేషన్ ఫీ అనేది 1000 రూపీస్ కాబట్టి మళ్ళీ మనకు అమౌంట్ అనేది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని యొక్క డీటెయిల్ డేటా అయితే మనకి ఇక్కడ ప్రొసీజర్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఫీ పేమెంట్ సంబంధించి సో వాటి యొక్క సైజెస్, సో మనకి ఇక్కడ ఫోటో యొక్క డైమెన్షన్స్ ఏంటి, అదేవిధంగా వాటి యొక్క సైజెస్ ఏంటి,
వాటి యొక్క మెయిన్ డేటా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిజల్యూషన్ 200 dpiని మెయింటైన్ చేయాలి. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఆగస్ట్ 16వ తారీఖు రోజు కండక్ట్ చేస్తున్నారు. అండ్ దాని యొక్క రిజల్ట్ అనేది ఆగస్ట్ 24వ తారీఖు రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ అనేది ఈ యొక్క డేట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇదే డేట్స్లో కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఇయర్ ఎండింగ్ కల్లా మనకు పోస్టింగ్ అయితే అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే కేవలం 100 క్వశ్చన్స్ తోటి ఒక పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి 393 ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. దీనిలో మన యొక్క మెకానికల్ కోర్కు సంబంధించిన 48 పోస్టులు, అదేవిధంగా అదర్ క్యాడర్లో కూడా మనకైతే మెకానికల్ వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అప్పటి వరకు స్టేట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్, అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.